హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఈ జిప్టో స్టోర్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్లోనే జాయిన్ అవ్వచ్చు. మీరు మన ఛానల్ తరపున జాయిన్ అవ్వాలంటే మీకు ఎక్స్ట్రా 5,000 బోనస్ అయితే వస్తుంది. మీరు నా లింక్ ద్వారా జాయిన్ అయితే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. అప్పుడు మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా నాకు కొంచెం కమిషన్ కూడా వస్తుంది. మీరు జిప్టో స్టోర్లో పార్ట్ టైంగా కానీ ఫుల్ టైంగా కానీ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరైతే సింపుల్ స్టెప్స్ అయితే ఫాలో అయితే మీ దగ్గర అయితే జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర జస్ట్ ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఉంటే చాలు మీరైతే జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు లింక్ కావాలంటే నా వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను, అదేవిధంగా డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేసినట్టయితే నా లింక్ అయితే పంపిస్తాను. అదేవిధంగా నా రెఫరల్ కోడ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేసినా నాకైతే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. జిప్టో స్టోర్లో ఇప్పుడు మనం స్టోర్కి వెళ్లకుండానే మన మొబైల్లోనే జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మనకు జాయినింగ్ బోనస్ కూడా అయితే ఇస్తున్నారు. మీరు విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, తిరుపతి కానీ, వైజాగ్ కానీ ఎక్కడైనా జిప్టో స్టోర్లో జాయిన్ అవ్వాలంటే నేను ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటనేది. ముందుగా లింక్ అయితే పంపిస్తాను కదా, ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లింక్ ఈ విధంగా అయితే ఉంటుంది. యాప్ అయితే ఓపెన్ అవుతుంది. జిప్టో రైటర్ అని ఇంకోండి డెలివరీ పార్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ గివ్ పర్మిషన్ అయితే అడుగుతుంది. లొకేషన్, బ్యాక్గ్రౌండ్, కెమెరా, నోటిఫికేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది. మనం కంపల్సరీగా పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ గివ్ పర్మిషన్ ఇచ్చి ఇక్కడ గో టు సెట్టింగ్ మీద క్లిక్ చేయాలి. అంటే ఎలా ఆన్ చేయాలో చూపిస్తుంది. సెలెక్ట్ పర్మిషన్, సెలెక్ట్ లొకేషన్, ఇంకోండి అలో ఆల్ దట్ టైమ్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా అన్ని పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ పర్మిషన్స్ అయితే అడుగుతుంది 1 by 1. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. చాలామంది తెలుగు సెలెక్ట్ చేస్తారు, కాకపోతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంటర్ఫేస్ అయితే చూడడానికి బాగుంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తప్పక ఎంటర్ చేయమాకండి, కరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. 10 digits మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ కొన్నిసార్లు రావడం లేట్ అయితే మళ్ళీ రీసెంట్ ఓటీపీ కొట్టండి, నో ప్రాబ్లం. కొన్ని ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి మీ పర్సనల్ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఈ విధంగా అయితే అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మనం అయితే చూద్దాం. 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ 3 steps చేస్తే చాలు. ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. పక్కన 3 dots అయితే ఉన్నాయి. లాగౌట్ అవ్వాలంటే పక్కన 3 dots మీద క్లిక్ చేసి లాగౌట్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు మనమైతే లాగౌట్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేద్దాం. ఇంకోండి ఇక్కడ చూడండి, ఫెచ్చింగ్ యువర్ కరెంట్ లొకేషన్. మనమైతే ముందుగా మన లొకేషన్ అయితే ఆన్ చేయాలి. ఇక్కడ సిటీ అని ఉంటుంది. ఇక్కడ సిటీ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నా కాబట్టి విజయవాడ సిటీని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ని సెలెక్ట్ చేయండి. వైజాగ్లో ఉంటే వైజాగ్ని సెలెక్ట్ చేయండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ సిటీని అయితే ఎంటర్ చేయండి. చాలా సింపుల్ అయితే ఉంటుంది. మీరు అక్కడ సెర్చ్ చేసే చాలు. లేకపోతే ఇక్కడ కిందకైతే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ అన్ని రకాల సిటీలు అయితే కనిపిస్తే దాంట్లో మీ సిటీ నియర్ బై సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకోండి ఇక్కడ విజయనగరం, విజయవాడ, హైదరాబాదు ఈ విధంగా అయితే ఉంటాయి. మీరు ఏ సిటీనో ఆ సిటీని అయితే సెలెక్ట్ చేసుకుని, నేను విజయవాడ కాబట్టి విజయవాడ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత రెఫరల్ కోడ్, ఇక్కడ నా డిస్క్రిప్షన్లో రెఫరల్ కోడ్ అయితే ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. మీరు రెఫరల్ కోడ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. ఇక్కడ రెఫరల్ కోడ్ ఇచ్చి ఇక్కడ స్కిప్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. రెఫరల్ కోడ్ నాది ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే యూజ్ చేయండి. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ఇక్కడ తర్వాత బైక్ ఎలక్ట్రిక్ బైక్ ఉంటుంది. మీరు బైక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి మన పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ మనకు స్టోర్ అయితే అడుగుతుంది. మీ దగ్గరలో స్టోర్స్ అయితే చాలా ఉంటాయి. ఎలక్ట్రిక్ బైక్ ఉంటే ఎలక్ట్రిక్ బైక్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే అసలు బైకే లేదంటే వెహికల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. కాల్ చేసి గెట్ ఏ వెహికల్ ఫ్రమ్ జిప్టో. ఇక్కడ మీరైతే వెహికల్ వాళ్ళు ఇస్తారు మీకు రెంట్కి. ఈ విధంగా అయితే ఉంటుంది. జిప్టో విల్ ప్రొవైడ్ ఏ వెహికల్ ఫర్ యువర్ లో అంటే చాలా తక్కువ ప్రైస్కి మీకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే వాళ్ళు మీకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీ దగ్గర నుంచి మనీ తీసుకొని. నా దగ్గర బైక్ ఉంది కాబట్టి నేను బైక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. బైక్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టోరు. ఇక్కడ చూడండి, నాకు 1 kilometer దగ్గరలో సనత్ నగర్, విజయవాడ ఆటో నగర్లో. ఇక్కడ మనమైతే ముందుగా మన ఫీజు అయితే పే చేయాలి ఫ్రెండ్స్. చాలామంది మీకు స్టార్టింగ్లో అయితే చెప్పరు. ఖచ్చితంగా మనం ఫీజు అయితే పే చేయాలి. ఇంకోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది. ఇక్కడ దుర్గాపురం, హెచ్బి కాలనీ ఇక్కడ అన్నింటిది ఆన్ బోర్డింగ్ ఫీజు అయితే ఉంటుంది. అంటే మనకు
టీ షర్ట్కి బ్యాగ్కి మనం అయితే ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ చూడండి, రామచంద్ర నగర్ 3.7 కిలోమీటర్ల దూరంలో అవుతుంది, సనత్ నగర్ 1 కిలోమీటర్ల దూరంలో అవుతుంది, తాడేపల్లి 5.6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ విధంగా అయితే ఉంది. నేను ఫస్ట్ నా దగ్గరలో ఉన్న స్టోర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. 1 కిలోమీటర్ల సనత్ నగర్ అయితే ఉంది. సనత్ నగర్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు మీ దగ్గరలో ఉన్న స్టోర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు తాడేపల్లి వెళ్ళాలంటే 6 కిలోమీటర్స్ వెళ్ళాలి. తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ అంటే మీ సెల్ఫీ ఇవ్వాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ. ఈ 1 by 1 గురించి తెలుసుకుందాం. ప్రొఫైల్ పిక్చర్ అయితే ఇవ్వాలంటే సెల్ఫీ, మీ సెల్ఫీ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మీకు వెలుతురులో ఉండేటట్టు చూసుకొని ఇంకోటి ప్రొసీడ్ టు క్యాప్చర్ అని ఉంటుంది. అంటే ఈ సెల్ఫీని మీకు ఎవరైతే బుక్ చేస్తారో కదా వాళ్ళకి కనిపిస్తుంది. ఈ విధంగా సెల్ఫీ అనేది కరెక్ట్గా తీసుకోండి. మంచి లైటింగ్ వెళ్తూ ఉండేటట్టు చూసి ఈ విధంగా క్యాప్చర్ అయితే చేయండి. అప్పుడు మీకు సెల్ఫీ అయితే క్యాప్చర్ అయిపోతుంది. ఒకవేళ సరిగ్గా రాకపోతే మళ్ళీ రీటేక్ అయితే చేసుకోండి. సెల్ఫీ అనేది కంపల్సరీగా వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్గా అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ ఆధార్ కార్డు అయితే ఇవ్వాలి. ఆధార్ కార్డు ఇంకోండి, ఆధార్ కార్డు మీద క్లిక్ చేస్తున్నాను. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆధార్ కార్డు నెంబర్ ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే ఉండాలి. బ్యాలెన్స్ ఉంటేనే మీకు ఓటీపీ అయితే వస్తుంది, లేకపోతే రాదు. ఇంకోండి కంప్లీట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఓటీపీని అయితే ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనం పాన్ కార్డ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నా పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చేదంతా తప్పే ఫ్రెండ్స్, మీకు కావాలని అక్కడ చూపిస్తున్నాను. నేను కరెక్ట్గా ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫిల్ పాన్ కార్డ్ డీటెయిల్స్. ఇంకోండి నా పాన్ కార్డ్ అయితే ఇచ్చాను. పాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత మన పాన్ కార్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోండి ఈ విధంగా స్క్రోల్ అయ్యి తర్వాత అప్లోడ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, క్యాప్చర్ ఫోటో ఆర్ అప్లోడ్ ఫోటో. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా క్యాప్చర్ అని చేయవచ్చు. లేకపోతే మీ గ్యాలరీలోకి వెళ్ళి గ్యాలరీలో ఉంటే ఆ గ్యాలరీలో మీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఫ్రంట్ సైడ్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఫోటో మీదకి వెళ్ళి నేను గ్యాలరీలోకి అయితే వెళ్తున్నాను. నేను ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. డిఎల్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్. తర్వాత మీ బ్యాక్ సైడ్ క్యాప్చర్ అని చేయవచ్చు, లేకపోతే మీ గ్యాలరీలో ఉంటే బ్యాక్ సైడ్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇంకోటి ఈ విధంగా బ్యాక్ సైడ్ అప్లోడ్ చేసి కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సరిగ్గా రాకపోతే రీటేక్ అయితే చేయండి. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ వెహికల్ ఆర్సీ ఉంటుంది కదా, ఆ వెహికల్ ఆర్సీని కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓనర్ నేమ్, రిజిస్ట్రేషన్, వెహికల్ నెంబర్ షుడ్ బి క్లియర్లీ విజిబుల్, ప్లీజ్ అప్లోడ్ కరెక్ట్ ఆర్సీ టు అవాయిడ్ రిజెక్షన్. 100% సేఫ్గా ఉండాలంటే మీరు కరెక్ట్ ఆర్సీని అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి, కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరైతే వెహికల్ ఆర్సీని అయితే సబ్మిట్ చేయాలి. ఇంకోండి ఇక్కడ మీరు స్కాన్ అయినా చేయవచ్చు, లేకపోతే పక్కన గ్యాలరీ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ ఉంటే మీ మొబైల్లో వెహికల్ ఆర్సీని అయితే సబ్మిట్ అయితే చేయండి. నేనైతే నా మొబైల్ వెహికల్ ఆర్సీ అయితే ఉంది. ఆ వెహికల్ ఆర్సీని ఇక్కడైతే సబ్మిట్ చేస్తున్నాను. అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ మీద క్లిక్ చేయడం నా వెహికల్ ఆర్సీ అయితే సబ్మిట్ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అన్ని మీరు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నేనైతే మీ డౌట్స్కి పక్కా రిప్లై ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అదేవిధంగా నా రెఫరల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా అన్ని గ్రీన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, పే నౌ. మీకు 2 బ్యాగు టీ షర్ట్ కావాలంటే మీకు 1360 రూపాయలు అయితే పే చేయాలి. ఖచ్చితంగా పే చేయాలి. అదేవిధంగా పే ఇన్స్టాల్మెంట్స్. మీరు ఇప్పుడు 199 రూపాయలు కట్టి ఇన్స్టాల్మెంట్ 3 వీక్లీ ఇన్స్టాల్మెంట్గా మీరు 199 ఈ విధంగా పే చేస్తూ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే నేను కస్టమర్ కేర్కి అయితే కాల్ చేశాను. కాల్ చేసి నేను ఇందులో ఓన్లీ వర్క్ చేయను, జస్ట్ యూట్యూబ్ పర్పస్ వీడియో కోసం చేస్తాను అంటే వాళ్ళు నాకు ఓకే చేసుకోండి, ఖచ్చితంగా ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా ఫీజు అయితే పే చేయాలన్నారు. అప్పుడు నేనైతే మీకోసం ఫీజు చెల్లించి అయితే చూపిస్తాను. నేనైతే మొత్తం ఒకేసారి పే చేయట్లేదు, జస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసి చూపిస్తాను. ఖచ్చితంగా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫీజు అయితే పే చేయాలంట. ఫీ పే చేయకుండా జాయిన్ అవ్వటం కుదరదంట. మీరు ఒకేసారి మొత్తం అన్న పే చేయవచ్చు, లేకపోతే ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్లో మీ దగ్గర మనీ లేకపోతే చిన్నగా మీరైతే కట్టుకోవచ్చు. ఒకేసారి డబ్బులుంటే మీరు ఒకేసారి అయితే కట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఈ ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఈ ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ ప్రకారం మీరైతే కట్టుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఫోన్పే ద్వారా ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్లో అయితే కడుతున్నాను. ఇంకోండి ఇక్కడ నా ఫోన్పే అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నా ఫోన్పే నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. ఇంకోటి నేనైతే మనీ అయితే పే చేశాను.
ఓన్లీ మీకోసమే ఫ్రెండ్స్, మీకోసం మనీ పే చేసి వీడియో చూపించడం కోసం. ఈ విధంగా చాలామందికి ఇక్కడే డౌటు, మనం ఎందుకు పే చేయాలి మనీ అని. ఖచ్చితంగా వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మనం అయితే మనీ పే చేయాలి, అప్పుడే మీ అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. స్విగ్గీలో అయితే మనకు జస్ట్ 2 రూపీస్ తీసుకున్నారు, వీళ్ళైతే 1300 తీసుకున్నారు. అదేవిధంగా జొమాటో వాళ్ళు కూడా మనకు అంతే ఉంటుంది. ఓన్లీ స్విగ్గీ, ఈ విధంగా ర్యాపిడో, మనకు ఊబర్ అలాంటివి అయితే ఫ్రీ. కానీ ఖచ్చితంగా వీళ్ళు మనకు టీ షర్ట్ అదేవిధంగా బ్యాగ్ ఇవ్వడం కోసం వీళ్ళైతే మనీ అయితే కన్ఫామ్గా తీసుకుంటారు. ప్రతి ఒక్కరైతే మనీ అయితే పే చేయాలి. మనీ పే చేయకుండా నేను కస్టమర్ కేర్తో కూడా మాట్లాడాను అనుకోండి. మనీ పే చేసిన తర్వాత యువర్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, కంప్లీట్ యువర్ ట్రైనింగ్ టు స్టార్ట్ డెలివరింగ్ ఆర్డర్స్, ఆప్టిమైజ్ యువర్ ఎర్నింగ్, ప్రో టిప్స్ ఫర్. ఇంకోండి ఇక్కడ మనం అయితే ఖచ్చితంగా వీళ్ళకి ట్రైనింగ్ కోర్స్ అయితే ఉంటుంది. ఈ కోర్స్ అయితే వినాలి కంపల్సరీగా. చాలామంది స్కిప్ చేస్తుంటారు, స్కిప్ చేస్తే మీ అకౌంట్ అయితే యాక్టివేట్ అవ్వదు. ఈ విధంగా ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ అయితే వినాలి. స్టార్ట్ ఎర్నింగ్ విత్ జిప్టో, అంటే జిప్టోలో ఎలా వర్క్ చేయాలి, మనకు మనీ ఎలా వస్తాయి, అంటే మనం ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ 1 by 1 వీడియోస్ అయితే ఉంటాయి. ఆ వీడియోస్ని వింటే మీకు చాలా అర్థమవుతుంది. ఇంకోండి ఫస్ట్ వీడియో అయితే ప్లే అవుతుంది. ఈ విధంగా వీడియోస్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు వీటిని వింటే చాలు. ఇక్కడ 1 minute వీడియో అయితే ఉంది. ఈ 1 minute వీడియో మీరు చివరి దాకా అయితే వినాలి. అంటే జిప్టోలో మీరు వర్క్ చేయాలంటే అంటే ప్రాసెస్ ఏంటి, కస్టమర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, మనీ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా మన స్టోర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా స్కాన్ చేయాలి, ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, ఈ విధంగా అయితే ఉంటుంది. 10 minutes డెలివరీ, ఈ విధంగా ప్రతి ఒక్కటైతే ఇక్కడ మీకు చూపిస్తారు. ఈ విధంగా చిన్న చిన్న క్విజ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అవి అయితే ఎంటర్ చేయాలి. తప్పు చేసిన ఏం కాదు, అక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. ఇంకోండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీకు ఈ కోర్స్ వినండి, విన్న తర్వాత ఇంకోండి నెక్స్ట్ లెసన్ అయితే ఉంటుంది. కంగ్రాచులేషన్, యూవీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద లెసన్. ఫస్ట్ లెసన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ లెసన్లోకి అయితే వద్దాం. సెకండ్ లెసన్లో కూడా ఈ విధంగా స్టోర్లోకి వెళ్ళాలి, ఎలా స్కాన్ చేయాలి. ఇంకోండి ఇక్కడ స్టోర్ బాయ్ జిప్టో టీ షర్ట్ బ్యాగ్ అయితే మీకు వస్తుంది, జిప్టో డెలివరీ బ్యాగ్ అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కంపల్సరీగా మీరు స్టోర్కి వెళ్ళే ముందు జిప్టో బ్యాగ్ని ధరించాలి, అదేవిధంగా టీ షర్ట్ అయితే వేసుకొని ఉండాలని ఈ విధంగా అయితే చూపిస్తున్నారు. ఇంకోండి ఆర్డర్ అయితే తీసుకోండి. ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీకు 1 by 1 అయితే స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. విధంగా మీకు ఆర్డర్ ఎలా తీసుకోవాలి, తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి అన్నీ ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీరు కస్టమర్ లొకేషన్కి వెళ్ళాలి, స్టోర్ లొకేషన్కి ఎలా వెళ్ళాలి, ఇక్కడ 1 by 1 అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ విధంగా అయితే ఇంకోండి ఇప్పుడు మనం లొకేషన్కి అయితే ఈ విధంగా అయితే వెళ్ళొచ్చు. మ్యాప్ పెట్టుకొని అక్కడ మీకు గూగుల్ మ్యాప్ అయితే కనిపిస్తుంటుంది. ఈ గూగుల్ మ్యాప్ ద్వారా మీరైతే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి ఈ విధంగా స్టోర్లో ఈ విధంగా తీసుకొని దాన్ని కస్టమర్ లొకేషన్కి అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఇక్కడైతే ఎంత టైం పడుతుంది, ఎన్ని నిమిషాల్లో వెళ్ళవచ్చు, ఈ విధంగా అయితే స్టోరు కస్టమర్ ఈ విధంగా అయితే మీకు మొత్తం మ్యాప్ ప్రకారం అయితే వెళ్ళవచ్చు. వెళ్ళిన తర్వాత ఈ విధంగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, రీచింగ్ కస్టమర్ గేటు, అక్కడికి వెళ్ళి మీరైతే కాల్ చేయవచ్చు. కాల్ చేస్తే ఆ కస్టమర్ అయితే బయటకు వచ్చి మీ దగ్గర ఉన్న ఆర్డర్ అయితే తీసుకుంటారు. ఇంకోటి ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఆర్డర్ తీసుకునే ముందు కరెక్ట్గా అన్నీ ఉన్నాయో లేదో, అంటే కస్టమర్ ఏమైతే బుక్ చేశాడో అవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అప్పుడైతే మీకు మంచి రేటింగ్స్ అయితే వస్తుంటాయి. ఈ విధంగా తర్వాత ఎర్నింగ్స్ కూడా మంచిగా అయితే వస్తుంటాయి. ఈ విధంగా ఎవరైతే జిప్టోలో పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా జాయిన్ అవ్వాలనుకున్నారో ఈ విధంగా ఈ వీడియో చూసి రిజిస్టర్ అయితే అవ్వండి. ఇంకోటి మీ తర్వాత మీకు అయితే క్యాష్ అయితే వస్తాయి. ఈ విధంగా మనం అయితే ఫోటో అయితే అప్లోడ్ చేయాలి, అంటే మనం కస్టమర్కి ఇచ్చినట్టు. తర్వాత ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, మనం కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. ప్రతిసారి మీరు స్టోర్లో ఉన్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి. కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఐటమ్స్ తగ్గితే మీకే ప్రాబ్లం అవుతుంది. ఇంకోండి రీచ్డ్ స్టోర్కి వెళ్ళి మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ చేయాలి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీకు డెలివరీ వాళ్ళకైతే, అంటే మీకు జిప్టో స్టోర్లో ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి మీరైతే అడగవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవడం బెటర్. చాలామంది చెక్ చేసుకోకుండా ఇది వెళ్తుంటారు, కంగారులో ఎక్కువ డెలివరీ చేయాలని. ఈ విధంగా వాళ్ళకైతే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. వాళ్ళకైతే ఎటువంటి బాధ్యత అయితే ఉండదు జిప్టో వాళ్ళకి. మీరే చెక్ చేసుకొని మీరే చూసుకోవాలి. తర్వాత మీ ఎర్నింగ్స్ సర్జ్ అవైలబుల్, అంటే మీకు ఎప్పుడైనా రైనీ సీజన్లో సర్జ్ అనేది ఎక్కువ మనీ రావాలంటే ఈ రైనీ సీజన్లో మీరైతే చేస్తే మీకు ఎక్కువ మనీ అయితే వస్తుంది, అంటే సర్జ్. ఈ విధంగా మీరు ఇన్సెంటివ్ని ఈ విధంగా ఫాలో అయితే మీకు ఎక్కువ మనీ అయితే వస్తాయి. అంటే వాళ్ళ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఇన్ని ఆర్డర్స్ చేస్తే ఇంకా ఎక్కువ మనీ అయితే ఇస్తారు. మనకు కొన్ని ఆర్డర్స్ అయితే ఉంటాయి, ఆర్డర్స్ని మనం కంప్లీట్ చేస్తే మనకి వచ్చే మనీతో పాటు వాళ్ళైతే ఇన్సెంటివ్స్
వీక్లీ చార్జెస్, డైలీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనకు ఎక్స్ట్రాగా అయితే వస్తూ ఉంటాయి. చాలామంది ఈ ఇన్సెంటివ్స్ని ఫాలో అవ్వరు. ఇన్సెంటివ్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ర్యాపిడో కానీ, ఓలా కానీ, జిప్టో కానీ, ఊబర్ కానీ ఏది చేసినా ఇన్సెంటివ్స్ని ఫాలో అయితే మీకు ఎక్కువ మనీ అయితే వస్తాయి. అక్కడ మీకు కనిపిస్తుంటాయి యాప్లో డైలీ ఇన్సెంటివ్స్, వీక్లీ ఇన్సెంటివ్స్, బోనస్లని. అవన్నీ మీరు చెక్ చేసుకొని వాటిని ప్రకారం ఫాలో అవుతేనే మీకు ఎక్కువ మనీ వస్తాయి. ఇంకోండి, మీరు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఏ టైం ఖాళీగా ఉంటే ఆ టైం మీరు పొద్దాక చేయనవసరం లేదు. మీకు 1 అవర్ కావాలంటే 1 అవర్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 2 అవర్స్ ఉంటే 2 అవర్స్ విధంగా స్లాట్స్ బుక్ చేసుకొని మీరైతే ఈ జిప్టోలో ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. చాలామంది డైలీ 2000 దాకా అయితే ఎర్న్ చేస్తామని చెప్తున్నారు. నేను విజయవాడ సిటీలో కనుక్కున్నాను. డైలీ 1500 నుంచి 2000 దాకా అయితే ఎర్న్ చేస్తూ ఉంటున్నారు. అంటే డైలీ 12 అవర్స్ అలా వర్క్ చేస్తున్నారు. అంటే దగ్గరలోనే ఇస్తారు. మీకు ఒక 10 కిలోమీటర్లు ఏం వేరు, మీకు దగ్గరలోనే 4 కిలోమీటర్ లోపే మీకు ఈ డెలివరీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు లాంగ్ అయితే ఉండదు. కంగ్రాచులేషన్ అని ఈ విధంగా అయితే వస్తుంది. మీరు కోర్స్ అంతా విన్న తర్వాత మీరు కోర్స్ ఒకవేళ మధ్యలో స్కిప్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి ఆ కోర్స్ని అయితే కంప్లీట్ చేయాలి. కోర్స్ని కంప్లీట్ చేస్తేనే మీకు కంప్లీట్ అని రావాలి. అప్పుడే ఒకవేళ మీరు ఏదైనా వీడియో స్కిప్ చేసి చివరికి వచ్చినా మీకైతే రాదు. ఇంకోండి, ఈ విధంగా ఆర్డర్ అయితే స్కాన్ చేయాలి. ఈ విధంగా స్టోర్ అయితే ఉంటుంది. కంగ్రాచులేషన్ అని ఈ విధంగా మీకు రీచ్డ్ స్టోరు లొకేషన్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వటం అయితే జరుగుతుంది. వీటిని ఫాలో అయితే మనం చూద్దాం. మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు జిప్టోకి వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ ఎలా చేయాలో చూపిస్తాను. అదేవిధంగా మన ఛానల్లో ర్యాపిడో గురించి, ఊబర్ గురించి, ఇంకా ముందు జొమాటో గురించి కూడా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా లొకేషన్ అయితే ఇంకా మీకు జస్ట్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ పరిధిలోపే మీకు ఆర్డర్ అయితే డెలివరీ అయితే ఉంటుంది. మ్యాప్ పెట్టుకొని మీరైతే వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీంట్లో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. చాలామందికి అయితే తెలియక ఈ విధంగా మీరు ఇక్కడ కోర్స్ అయితే ఉంటుంది. ఆ కోర్స్ అయితే ఉండండి. వెల్కమ్ టు జిప్టో. ఇక్కడ నవీన్ రెడ్డి అయితే ఉంది. ఇక్కడ నేనైతే జిప్టోలో జాయిన్ అయిపోయాను. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. పైన మీరు ఆన్ చేయాలంటే మీరు పైన ఆన్ చేయొచ్చు. ఇంకోండి, ఇక్కడ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. 6 PM to 8 PM ఈ విధంగా మీకు స్లాట్స్ అయితే ఉంటాయి. ఆ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. కింద మీకు ఆప్షన్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంటుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీ ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, మీ స్టోరు, మీ లైసెన్స్ నెంబరు, ఇవన్నీ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు మై స్టోర్ లొకేషన్, మీ స్టోరు మీ దగ్గర స్టోర్ లొకేషన్ విధంగా మ్యాప్ పెట్టుకుని అయితే మీ స్టోర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్లాట్ హిస్టరీ, ఆర్డర్ హిస్టరీ, రిఫరెండ్ ఎర్న్, హెల్ప్ సపోర్టు, మెసేజ్, మీకు క్యాష్ బ్యాలెన్స్, డిపాజిట్ ఇవన్నీ అయితే ఇక్కడ మీకు అయితే కనిపిస్తాయి. ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. ఇవన్నీ మీకు నార్మల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్టోర్ లొకేషన్ పెట్టుకుని అయితే వెళ్ళచ్చు. ఇక్కడ మీరు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు ఏ టైంలో ఖాళీగా ఉంటే ఆ టైంలో మీరు స్లాట్స్ అయితే బుక్ చేసుకొని ఆ టైంలో వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు స్లాట్స్ బుక్ చేసుకొని వర్క్ చేయొచ్చా చేయకూడదని కొంతమంది అడుగుతారు. మీకు టైం ఉంటే చేయండి, లేకపోతే ఏదైనా వర్క్ ఉంటే చేయకపోయినా నో ప్రాబ్లం. అంటే ఎక్కువ సార్లు స్లాట్స్ బుక్ చేసి వర్క్ చేయకపోతే మీ అకౌంట్ అయితే డీయాక్టివేట్ అవుతుంది. అందుకని మీకు ఖాళీ ఉన్న టైంలోనే స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఎర్నింగ్స్ వస్తే ఇక్కడ మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి. అన్నీ ప్రతి ఒక్కటైతే ఈ విధంగా మీకు ఇక్కడైతే కనిపిస్తాయి. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎర్నింగ్స్ అన్నీ ఇక్కడైతే కనిపిస్తుంటే సర్చ్ అవైలబుల్ ఈ విధంగా అన్నీ చెక్ చేసుకోండి. మీ స్టోర్కి లొకేషన్ పెట్టుకొతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టోర్లో మీకు చెప్తారు, నో ప్రాబ్లం. విధంగా మీరు చాలా సింపుల్గా జిప్టోలో అయితే జాయిన్ అవ్వచ్చు. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ నెంబర్ ద్వారా నాకు మెసేజ్ చేస్తే మీకు లింక్ అయితే పంపిస్తాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీకు 5000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఎవరైతే మన ఛానల్ ద్వారా నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే నా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. వీడియో చూస్తే ఖచ్చితంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంకెవరైనా జిప్టోలో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన వీడియోని చాలామందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.